హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూప్ ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం గుడ్ న్యూస్ ఏంటంటే మనకి టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి ఆర్ఎండ్బి పోస్టులు అనేవి మనకి డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైనాన్స్కి పంపించడం, అక్కడ ఫైనాన్స్ కూడా లాస్ట్ వీక్ క్లియర్ అయినట్టు అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను మీకు, అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది 217 పోస్ట్స్. సో లాస్ట్ టైం 10% ఈ ఎస్టీ రిజర్వేషన్లో దాంట్లో కొన్ని మిగిలిపోయిన ఆ పోస్టులకు సంబంధించి కొన్ని యాడ్ చేశారట. సో అదేవిధంగా దీంట్లో సివిల్ ఎలక్ట్రికల్ ఉంటాయి, దాంట్లో సివిల్ మ్యాక్సిమం ఉంటాయి. సో 217 పోస్టులు అది టీజీపీఎస్సీకి పంపించారనేది అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్. అది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనేది మనకి ఇంకా సమాచారం రావాల్సి ఉందన్నమాట. సో ఇది టీజీపీఎస్సీకి సంబంధించి ఆర్ఎండ్బి పోస్టులు అనమాట. మిగతాది కూడా మనకి మన పేపర్లో వచ్చింది, మనం చూసాము. మన అభ్యర్థులు పాపం సత్యవిద్యాల ప్రయత్నం చేస్తున్నారు, బట్టి విక్రమార్కని కూడా కలిశారు. కాబట్టి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు, మనం పేపర్లో చూసాము. సో కాబట్టి వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా మేము ఇంకో 30,000 పోస్టులు ఇస్తామంటున్నారు. సో చూడాలి మనకి ఇది. బట్ ఇదైతే గుడ్ న్యూస్ మనకి. ఇది అన్అఫీషియల్, మళ్ళీ నేను చెప్తున్నాను, నేను ఇది అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్. అక్కడే పనిచేస్తున్నా మనకి సోదరుడు చెప్పడం జరిగింది. సార్ ఇలా 217 పోస్ట్స్ మనకి ఆల్రెడీ మేము పంపించాము, అది ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా అయ్యింది అని చెప్పి. సో అదేవిధంగా ఫైనాన్షియల్ అప్రూవ్ కూడా అయిపోయింది అనమాట. ఓకేనా. అలాగే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఏపీపీఎస్కి సంబంధించి ఆర్ఎండ్బి వీళ్ళు సుమారు 250 పోస్ట్, ఇది అప్రాక్సిమేట్లీ అనమాట. అది 217 కరెక్ట్, అది టీజీపీఎస్సీ. ఇది సుమారు 250 పోస్టులు ఆర్ఎండ్బివి. ఇవి ఎప్పుడో యాక్చువల్గా సెంట్ ఫైనాన్షియల్ అప్రూవ్, నాట్ ఎట్ అప్రూవ్, ఇంకా కాలేదట. బట్ ఆ ఫైనాన్షియల్ అప్రూవ్కి పంపించారు ఏపీ వాళ్ళకి. అదనమాట ఏపీ వాళ్ళకి ఏడబ్ల్యూజీ, ఈ రెండు కూడా ఏడబ్ల్యూజీనే. ఇది ఏడబ్ల్యూజీనే మనకి, ఇది కూడా ఏడబ్ల్యూజీనే అనమాట. ఓకే, ఇది. సో ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకుని మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. ఈ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఒక్కటి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను, కాంపిటేటివ్లో మీరు ఏదైనా అది గ్రూప్సా ఏడబ్ల్యూజీనే అయినా కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే అసలు మీరు రానే అవసరం లేదు. మీకు కన్సిస్టెన్సీ లేకపోతే అసలు ఈ ఫీల్డ్లోనే ఉండకండి. ఈ కన్సిస్టెన్సీ అంటే గోల్ పెట్టుకున్నాము, ఇక లేట్ అవుతుంది. ఇంక అంతా మన జీవితాలన్నీ కూడా రాజకీయంతో ముడిపడి ఉన్నాయి. వాళ్ళు వాగ్దానాలు చేస్తారు, ప్రామిస్ చేస్తారు, 2 లక్షల పోస్టులు అంటాడు, 3 లక్షల పోస్టులు అంటాడు. వాళ్ళ ఇష్టం, ఎలక్షన్ ముందు ప్రామిస్ చేస్తారు. కానీ అది ఫుల్ఫిల్ అయ్యేటప్పటికి టైం పడుతుంది అనమాట. ఆ టైంలో మనం ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఫైనాన్షియల్ ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, చాలా వస్తాయి. ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాం మనం, ఈ యొక్క సబ్జెక్ట్ పట్టు వదలకూడదు అనమాట. కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతూ ఉండాలి. మనం డైవర్ట్ కాకూడదు. డైవర్ట్ కాకుండా ఉంటే మనకి ఆ విజయం ఎప్పటికైనా మనకి వరిస్తుంది అనమాట. అదొకటి ఈ కాంపిటేటివ్లో ఉంటుందమ్మా. సో నేను అనుభవించాను కాబట్టి అది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో కాబట్టి మీరు మీ పని మీరు చేసుకుంటూ, ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఒక అరగంట, 2 గంటలు, 3 గంటలు జస్ట్ టచ్లో ఉండండి, సబ్జెక్ట్తో సరిపోతుంది. కన్సిస్టెన్సీ అంటారు దాన్ని. ఓకేనా. అది ఉండాలి, పేషెన్సీ, ఓపిక ఉండాలి, మనకి అప్పుడు వస్తుంది. ఓకే, ఇది ఒక ఇన్ఫర్మేషన్ కోసం మీకు పాఠశాల చేస్తున్నాను అంతే. ఓకే, సో మీరు నిరుత్సాహంలో ఉండవసరం లేదు. సో రాబోయే అన్ని మంచి రోజులే. ఆ 2 రాష్ట్రాలు కూడా పోస్టులు తీయాలని కోరుకుంటున్నాను. 2 సీఎంల దృక్పథంలో మార్పు రావాలి. సో అప్పుడే ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కూడా తీస్తారు. విచిత్రం ఏంటంటే మనం రాజ్యాంగంలో చదువుకున్నాము, 6 నెలలలోపు ప్రెసిడెంట్ అయినా, వైస్ ప్రెసిడెంట్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా చనిపోయినా, రిజైన్ చేసినా 6 నెలలలోపు ఆ పోస్ట్ని ఫిలప్ చేయాలని ఉంది రాజ్యాంగంలో. కానీ గవర్నమెంట్ ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత 2-3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అయినా కూడా ఫిల్ చేయడం లేదు అనమాట. దీనికోసం మనం పోరాడాలి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక వ్యక్తి లేడు, రిటైర్ అయిపోయిండు, ఆ ప్లేస్లో 6 నెలలలోపు రావాలి కదా. అలా అయితే ఎప్పుడు కంటిన్యూస్ రిక్రూట్మెంట్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ అది లేదు ఇప్పుడు. అలా ఉంటే చాలా బాగుండేది అన్నమాట. సో అది మరి రాజ్యాంగంలో లేదని నేను పట్టించుకుంటలేదు. చూడండి, మన వైస్ ప్రెసిడెంట్ ఖాళీ అయింది, వెంటనే పెట్టేస్తున్నారు నెక్స్ట్ మంత్ 9th, 2 నెలల్లోపే. అలా లేదు కదా. అలా చేస్తే హ్యాపీగా అందరూ గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్న వాళ్ళు రాసుకుంటారు, లేని వాళ్ళు ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళిపోతారు. సో జస్ట్ మీతో షేర్ చేస్తున్నాను అంతే నా అభిప్రాయాన్ని. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు ముఖ్యంగా ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, నాకు తెలుసు బ్రదర్. సో ఇప్పుడు అంతా కూడా వరల్డ్ క్రైసిస్ నడుస్తుంది. కానీ మనం ఏం చేస్తాం, మన చేతుల్లో, నా చేతుల్లో ఏమీ లేదు, నీ చేతుల్లో పాపం ఏమీ లేదు, అంతకంటే లేదు. సో కాబట్టి మనం ఏదో పని చేసుకుంటూ ఆ సబ్జెక్ట్లో టచ్లో ఉంటూ, మనం కమింగ్ నోటిఫికేషన్ కాబట్టి ఆంధ్రాలో కూడా డిస్కమ్స్ కూడా వస్తున్నాయి. సో కాబట్టి మనకి దీన్ని సబ్జెక్ట్ని మాత్రం మీరు ఇప్పుడు కూడా విడిచిపెట్టద్దు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.